Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. యాక్చువల్గా చాలామంది వీడియోస్లో కామెంట్స్ చూసినప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే, సరే ఇంతకుముందు మీ వీడియో చూసాము, పలానా కాలేజీ బాగుందని చెప్పారు, లేకపోతే పలానా కోర్సు బాగుందని చెప్పారు, లేకపోతే పలానా కోర్సు బాగోలేదని చెప్పారు, ఇప్పుడేంటి సార్ మళ్ళీ మీరు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి నన్ను అడగడం జరుగుతుంది. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాలమ్మా, పాత వీడియోస్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ట్రెండింగ్ మారిపోతూ ఉంటాయి, కోర్సులు మారిపోతూ ఉంటాయి, కాలేజీలు మారుతాయి, బయట జాబ్ మార్కెట్ మారిపోవడం కానీ, డిమాండ్ ఉన్న కోర్సులు కానీ ఇవన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు స్పెసిఫిక్గా పాత వీడియోస్ ఎవరైతే వింటారో అది ఏ సంవత్సరంలో ఉన్న వీడియోనో దయచేసి గమనించాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు కొన్ని కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బాగుందని చెప్పాం, ఈ సంవత్సరం కొన్ని కాలేజీల్లో ఫిజిక్స్కి వెళ్ళమని చెప్తున్నాం, కొంతమందికి ఈసీకి వెళ్ళమని చెప్తున్నాం, కొంతమందికి మ్యాథ్స్కి వెళ్ళమని చెప్తున్నాం. ఇంతకుముందు రీసెర్చ్ తక్కువ ఉండేది, ఇప్పుడు రీసెర్చ్ కాంపోనెంట్ ఎలిమెంట్ ఉన్న కాలేజీకి ఎక్కువ వెళ్ళమని చెప్తున్నాం, ఎన్ఐటీస్కి తగ్గించమని చెప్పాం, ఎన్ఐటీస్ కంటే వేరే వాటికి వెళ్ళమంటున్నాం. ప్లేస్మెంట్స్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఐటీ కంపెనీస్లో ఉన్న జాబ్స్లో ఆ రూపురేఖలు మారిపోయినాయి, డిజిగ్నేషన్స్ మారిపోయినాయి, ఆ కంపెనీస్ రిక్రూట్మెంట్ తగ్గిపోవడం కానీ, లేదా జాబ్లో స్టెబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల కానివ్వండి, ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి విపరీతమైన ఈ 1 yearలో జరిగినటువంటి చాలా డెవలప్మెంట్స్, యాంథ్రోపిక్ లాంటి ఎన్నో డెవలప్మెంట్స్ రావడం వల్ల ఆ కోర్సెస్లోనూ వాటిలోనూ మార్పులు. అలాగే చైనాలో కొన్ని ఎక్స్ట్రాడినరీ కాలేజెస్ ఇప్పుడు కొత్తగా కొన్ని యాడ్ అయ్యి వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు. అట్లాగే ఈవెన్ సౌత్ కొరియా కానివ్వండి, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి, ఈవెన్ స్విట్జర్లాండ్ కానీ, నెదర్లాండ్ కానీ, లేకపోతే ఈవెన్ ప్యారిస్ కానివ్వండి, లేకపోతే ఇటలీ కానివ్వండి, అట్లాగే ఈవెన్ కెనడాలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏవైతే స్పెసిఫిక్గా బాగా స్ట్రాంగ్ రీసెర్చ్ చేయడం జరుగుతుందో, వెక్టర్ ఇన్స్టిట్యూట్ ఇలాంటివి ఉంటాయి, లేదా మ్యాక్స్ ప్లాంక్ కానీ, ఇవన్నీ కూడా ట్రెండింగ్ మారిపోతూ ఉంటాయి. అలాగే కోర్సులు ఒకప్పుడు బీబీఏకి ఏదైనా వెళ్ళండి పలానా చోటకి అక్కడికి ఇక్కడని చెప్పడం వద్దని చెప్తున్నాం, వరస్ట్ అని చెప్పాము అప్పుడు. లేకపోతే ఏమో ఎంబీఏ అసలు ఎందుకు పనికిరాదని అప్పుడు చెప్పాం అనుకోండి, ఎంబీఏ వద్దని చెప్తున్నాం. ఒకప్పుడు ఎంబీఏ టాప్ కాలేజీకి వస్తే వెళ్ళమని చెప్పాం, ఇప్పుడు టాప్ కాలేజీకి వచ్చినా కూడా వద్దని చెప్తున్నాం మేము. ఈవెన్ ఐఏఎమ్స్ సెకండ్ కేటగిరీ ఐఏఎమ్స్ వచ్చినా వద్దని చెప్తున్నాం. కోర్సెస్ అన్నీ కూడా మారిపోతున్నాయి. దయచేసి అప్డేట్ అవ్వడం అనేది ఏదైతే ఉంటుందో, చాలామంది అవక ఏదో క్యాసెట్ లేక పాత చెప్పడం అనేది ఏదైతే సిస్టమ్ ఉంటుందో అది కాదండి, ఎప్పుడప్పుడు మారిపోతుంది. ఈ సంవత్సరం 2026-27 కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులకి చాలా మార్పులు జరిగినాయి. ఈవెన్ ఇటు మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి కానివ్వండి, లేదా ఏదైనా బయాలజీ కోర్సెస్ కానీ, లేకపోతే వేరే అదర్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు బెటర్ అని చెప్పిన కాలేజెస్ ఉంటాయి, ఒకప్పుడు ఓకే చెన్నైలో పలానా కాలేజీ బాగుంది వెళ్ళండి అని చెప్పాను, ఏదో అనుకుందాం, సాయి యూనివర్సిటీయో లేదా ఎక్సో వైయో జడ్డో. ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుంది, సో వాళ్ళకి ఇంటేక్ ఎక్కువ తీసేసుకున్నారు, క్వాలిటీ పడిపోయింది, ఇప్పుడు వద్దని చెప్పాం. లాస్ట్ ఇయర్ వచ్చినోడికి బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినోడికి చెప్పుండొచ్చు, సో వాళ్ళ క్వాలిటీ పడిపోయినప్పుడు వెంటనే నాకు తెలుస్తుంది, వద్దని చెప్పేస్తాం మేము. లేదా కొత్తగా కొన్ని కాలేజీలు వచ్చి ఉంటాయి, సో లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా చోటకి వెళ్ళండి అని ఒక కాలేజీకి చెప్పాం, ఏదో కొత్త కాలేజీకి, దాని అవుట్కమ్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి, వద్దని చెప్తాం. ఇప్పుడు మెకానికల్ ఉంది, రోబోటిక్స్ ల్యాబ్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు ఒక ఐఐటీలో కానీ, లేదా ఇప్పుడు క్వాంటమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఐఐటీ మండిలో కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు చెప్పేటప్పుడు కౌన్సిలింగ్లో ఓరియంటేషన్ మారిపోతుంది. ఓకే ఆ పర్టికులర్ కాలేజీలో ఆ పర్టికులర్ ల్యాబ్ లేదా ఆ ఫ్యాకల్టీ కొత్తగా రిక్రూట్ అయ్యారు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోబోటిక్స్ రిలేటెడ్ ఉంది, రోబోటిక్స్ కొంత ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరిగింది ఈ సంవత్సరం, జరిగినప్పుడు ఆ కాలేజీలో కనెక్ట్ అయినటువంటి ల్యాబ్ ఏదో చూసుకుని ల్యాబ్ ఇది కనెక్ట్ అవుతుందో వెళ్ళమని చెప్తాం. లేకపోతే ఇవన్నీ నండి, ఇప్పుడు IIIT బెంగళూరులో కొత్త క్యాంపస్ స్టార్ట్ చేశాడు, దాంట్లో వచ్చి ఇబ్బందులు ఏంటి, దానికి కంపారిజన్ చేసేది ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు IISc బెంగళూరులో కొత్తగా పెట్టాడు మ్యాథ్స్ అండ్ మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ ఏరోస్పేస్, అక్కడ ఏరోస్పేస్ని లేదా మద్రాసులో ఉన్న ఏరోస్పేస్ని మనం కంపేర్ చేయాలి. అలాగా లేదా లోయర్ ఎన్ఐటీస్లో ఫ్యాకల్టీ తగ్గిపోయినాయి, రిక్రూట్మెంట్ జరగలేదు, అక్కడ క్వాలిటీ ఏ విధంగా పడిపోయింది. అలాగే మెడికల్ కాలేజెస్లో రీసెర్చ్ కొన్ని కాలేజీలో బెటర్గా పెంచారు, కొన్ని కాలేజీలో మరి వరస్ట్గా అయిపోతున్నాయి, సో అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటి. అట్లాగే డిజైన్ కోర్సెస్ ఉన్నాయి, నిఫ్ట్ లాంటి కాలేజెస్ 2 years బ్యాక్ చెప్పాము, ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఈవెన్ నిఫ్ట్ కొన్ని కాలేజీలు చదివినా కూడా ఉద్యోగాలు కొన్ని రావట్లేదు. సో ఉద్యోగాలు రాకపోవడం, ఈ ట్రెండింగ్, ఈ డిమాండ్ మార్పులు జరుగుతూ ఉంటాయండి. ఈ మార్పులు ఒకప్పుడు VIT కూడా దేనికి వెళ్తే జాబులు వచ్చి, ఇప్పుడు VITలో 4000 మంది TCS తీసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో 1000 మందిని కూడా తీసుకోవట్లేదు, జాబులు లేక ఖాళీగా తిరుగుతున్నారు. సో ఇప్పుడు ఏదైనా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి VIT లాంటి కాలేజీల కంటే అప్పుడు దానికి సంబంధించి అది ఆలోచిస్తాం మనం. ఇట్లా చాలా రకాల చేంజెస్, చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మార్పులు ఏవైతే మీకు జరుగుతాయో ఈ మార్పుల్ని మీరు గమనించాలి, గమనించకుండా మీరు చేసే విధానం ఏదైతే ఉంటుందో అది కుదరదండి. సో అందువల్ల ఏంటంటే వీడియోస్ పాతవి చూసి అప్పుడు చెప్పారు సార్, ఇప్పుడు చెప్పారు మీరేంటి సార్, అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు మార్చేస్తున్నారు అంటారు. మార్చేయడం ఏం కాదురా బాబా, అప్పుడు ఉన్న ట్రెండ్కి, అప్పుడున్న స్కోర్స్కి, అప్పుడున్న మార్కెట్లో ఉన్న డిమాండ్కి అప్పుడు పద్ధతి. ఇప్పుడు 2027 మళ్ళీ మారిపోతుంది. అందువల్ల ఎప్పటికప్పుడే ఉంటుంది. సార్ పలానా కాలేజీలో ఈసీ అప్పుడు వద్దన్నారు సార్, ఇప్పుడు వెళ్ళమంటున్నారు ఏంటంటే ఇప్పుడు వెళ్ళాలి. అప్పుడు అసలు ఫిజిక్స్ వద్దన్నారు, పలానా కాలేజ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇప్పుడు వెళ్ళమంటున్నారంటే వెళ్ళాలి. అక్కడ జీపీఏ ఎలా ఇస్తారు ఏంటైనా తెలియాలి కదా, జీపీఏ టఫ్గా ఉందా లేదా, రీసెర్చ్ ల్యాబ్స్ వచ్చినాయా, కొత్త ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరిగిందా లేదా, లేదా మెడికల్లో ఎంతమంది యూఎస్కి వెళ్ళారు లాస్ట్ ఇయర్ పలానా కాలేజీ నుంచి, ఈ ఇయరే జరుగుతాయి. ఏ ఇయర్కి ఆ ఇయర్ అండి. ఇప్పుడు ఈసారి 2026లో ప్లేస్మెంట్స్ IIT హైదరాబాద్లో ఎలా ఉన్నాయి, బిట్స్లో ఏ విధంగా ఉన్నాయి, అది ఎన్ఐటీలో ఏ విధంగా ఉంది. ఎన్ఐటీ వరంగల్లో మనం వీడియో చేశాను, ఎన్ఐటీ వరంగల్లో 2026 ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి క్లారిటీ వచ్చేసింది కదా.
బయోటెక్నాలజీ వాడికి జాబులు లేవు, 5 లక్షలు 6 లక్షలే ఉన్నాయి. ఎంఎస్సీ మ్యాథ్స్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ చదివినట్టు కూడా 6 లక్షల జీతాలు లేవు, సగం మందికి ఉద్యోగాలు లేవు. ఇవన్నీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కదా, 2026లో ఉన్న ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ కదా. ఎన్ఐటీ వరంగల్ వెళ్తానంటే ఏం వెళ్తావు, దేనికి వెళ్తావు? ఇక్కడ మ్యాథ్స్ చదివి పిహెచ్డీకి వెళ్తానంటే కుదరదు. అందులో ఎంతమందికి జీపీ వచ్చింది, 9 అబౌవ్ జీపీ, 9.5 జీపీ అని నాలెడ్జ్ ఉండి సావదు. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నెక్స్ట్ బ్యాచ్కి గైడ్ చేస్తాం మేము. అందువల్ల ఎందుకంటే ఎంతోమంది కౌన్సిలింగ్ వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మాకు కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి మాట్లాడితే కానీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఈ సజెషన్స్ మారిపోతాయి. నువ్వు బిట్స్లో కంప్యూటర్ సైన్స్కి మారుతాను నువ్వు అన్నావు అనుకో, ఈసారి ఇన్ఫర్మేషన్ కట్ ఆఫ్ ఎంతో చూసుకుంటాం మేము దాన్ని బట్టి. అలాగే యూఎస్లో కొన్ని కాలేజీలు ఉన్నాయి. సో డెఫినెట్గా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, ల్యాబ్స్ కానీ లేకపోతే కాలేజీలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు యూకే ఉంది, కాలేజీలు మారుస్తూ ఉంటాం కొన్ని డిఫరెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వార్విక్ ఉంది, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రెంగ్తన్ చేశారు. ఇప్పుడు ఏదైనా మ్యాథ్స్కి వెళ్ళాలంటే వార్విక్ వెళ్ళమంటాం మేము. ఈవెన్ ఏదైనా గ్లాస్గో కానీ లేకపోతే ఎడిన్బరా కానీ లేకపోతే కింగ్స్ కాలేజ్ లండన్ కంటే అది బెటర్ అని చెప్తున్నాం యూకే వెళ్ళాలంటే. సో అక్కడ ఒక చేంజ్ ఉంది. అట్లా కొన్ని కొత్త కోర్సులు పెడతా ఉంటారు కొన్ని కాలేజీలు. ఆ కొత్త కోర్సులు కూడా కొంచెం డిమాండ్ ఉంటా ఉంటుంది. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్లో కొత్త కోర్సు పెట్టాడు, అది ఎట్లా ఉంటుంది ఏంటంటే గెస్ చేసి చెప్తాం. సో ఇట్లా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మారిపోతాయి. పాత వీడియోలు చూసి అప్పుడు చెప్పారు సతీష్ గారు ఈ మానేంటి, మీకు అర్థం చేసుకుని తెలియలేదు కాబట్టి. సో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అంతే అయిపోయింది అంతే. ఎగ్జామ్ ప్రిపరేషన్ చాట్ ఫిజిక్స్ ఎలా చదవాలి జేఈ అడ్వాన్స్డ్కి మోరార్లెస్ సేమ్ ఉంటుందండి. అవే బుక్స్ ఉంటాయి. కొంత పేపర్లో ఏమైనా డిఫికల్టీ ఉంటే కొంత మారుస్తాం, లేకపోతే అవి స్టాటిక్ టాపిక్స్ అంటారు. కొన్ని డైనమిక్ టాపిక్స్ మీరు ఈ డైనమిక్ టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాంట్లో మార్పులు మీరు గమనించాలి ఎప్పుడప్పుడే. అప్పుడు చెప్పారు కదా సతీష్ గారు ఈ కాలేజీలో వెళ్ళమని, లేకపోతే అప్పుడు వెళ్ళమన్నారు కదా సార్ మరి పలానా చోట పలానా ఏదో యూరోప్లో బీబీఏ ఉంది లేకపోతే ఇంకో కాలేజీలో ఉంది వెళ్ళమని చెప్పారు కదా అంటే ఇప్పుడు వరస్ట్, ఇప్పుడు వెళ్ళకూడదు అంతే. అప్పుడున్న కంట్రీస్ వేరు. అప్పుడు సౌదీ అరేబియా అవన్నీ పంపలేదు, ఈ సంవత్సరం పంపిస్తున్నాం మేము. అప్పుడు రష్యా అవన్నీ పంపలేదు, పంపిస్తున్నాం. ఇలా మార్పులు జరుగుతూ ఉంటాయి, కోర్సుల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు బయో ఇన్ఫర్మాటిక్స్ వెళ్ళాలి, అప్పుడున్న కాలేజీలు వేరు, ఇప్పుడున్న కాలేజీలు వేరు. సో రిక్వైర్మెంట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఎప్పుడుదప్పుడే ఇప్పుడు 2026లో IIIT బెంగళూరులో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మేము చెప్తాం. ఓకే ఈసారి మీడియం ప్యాకేజ్ 41-42 లక్షలు ఉంది, యావరేజ్ 47 లక్షలు ఉంది. ఓకే ఎన్ఐటీ వరంగల్లో ఎంత ఉంది, ఎన్ఐటీ తిరుచిలో ఎంత ఉంది, ఎంతమంది పిహెచ్డీకి వెళ్ళారు, ఎంతమంది ఎంఎస్కి వెళ్ళారు, ఈ నెంబర్స్ తెలియాలి కదా, దాన్ని బట్టి మాట్లాడతాం. నెక్స్ట్ ఇయరే సరే మరి ఈ నెంబర్స్ పెట్టి ఇప్పుడు జాయిన్ అయితే 4 ఇయర్స్కి ఎలా ఉంటుందంటే మరి ఉన్న అవుట్కమ్స్ బట్టే కదా మేము సజెషన్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ గుర్తించాలి, గమనించాలి. అలాగే పిహెచ్డీ వాళ్ళకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ పెరిగిందా లేదా, నోటిఫికేషన్స్ లింక్డ్ఇన్లో జాబ్ నోటిఫికేషన్స్ ఎవరికి ఎక్కువ పడుతున్నాయి, కొన్ని పోస్టులు పడట్లేదు, 35% ఎంట్రీ లెవెల్ జాబ్స్ లేవు. ఏం చేస్తారా మరి చదివి ఏం పిక్కుతాం మనం? ఎంట్రీ లెవెల్ జాబ్స్ 35% పడట్లేదు అసలు. భారతదేశంలో నెట్ జాబ్స్ 2025-26లో 2000 పెరిగినాయి. భారతదేశం మొత్తం మీద 2000 జాబ్స్, 2000 మందికి జాబులు వచ్చినాయి. ఐటీ ఇండస్ట్రీ ఎవడో నమ్ముతాడు? అది నెట్ అంటారు. అంటే 135,000 మందికి జాబులు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 133,000, అంటే 2,000 మంది పెరిగారు కాబట్టి నెట్ ఓన్లీ 135,000 మందికి జాబులు పీకేశారు. 137,000 మందికి జాబులు ఇచ్చారు. నెట్ ఎంత? 2,000 మందికి మాత్రమే జాబ్ వచ్చింది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి నాస్కామ్ రిపోర్ట్ చెప్పిన మాట. ఎవడన్నా నమ్ముతాడు ఈ పాయింట్? అసలు ఇది అర్థం చేసుకుని తెలివి మీకు లేదు. నెట్ జాబ్స్ ఓన్లీ 2,000 భారతదేశం మొత్తం మీద. గ్రోత్ రేట్ 2% ఉంది. టీసీఎస్, హెచ్సిఎల్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ 4 కంపెనీల్లో నెట్గా ఎంతమంది పెరిగారంటే 9,000 మంది పెరిగారు అంతే. తీసేస్తున్నారు, మరి కొత్తగా వెళ్తున్నారు. నెట్ నెంబర్ అంటారు. ఇది అర్థం చేసుకోండి, అందరికీ అర్థం అవుతుంది కానీ కొంతమందిని అర్థం చేసుకోండి కనీసం. సో ఇలాంటి అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఉన్న సిచ్యువేషన్ బట్టి మేము మాట్లాడడం జరుగుతుందండి. సో అందువల్ల ఇవన్నీ గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను స్టూడెంట్స్ని, పేరెంట్స్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల
నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.